అదృష్టం కావాలనుకుంటే ఎదురుచూడు, అవకాశం కావాలనుకుంటే సృష్టించుకో, కానీ నీ శక్తిని నువ్వు నమ్ముకో. ప్రేమతో పాలు పోసి పెంచినప్పటికీ పాము విషమే కక్కుతుంది. అలాగే నీతి లేని వాడితో మీరు ఎంత నిజాయితీగా ఉన్నప్పటికీ వాడు తన నిజస్వరూపాన్ని చూపిస్తూనే ఉంటాడు. గెలవాలి అనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది, ఎలాగైనా గెలవాలి అనుకున్నప్పుడు మాత్రం మోసం మొదలవుతుంది. నిజమైన ప్రేమలో కోపాలు తాపాలు ఎక్కువ, వాటిని అర్థం చేసుకున్న వాళ్ళకన్నా తట్టుకోలేక విడిపోయిన వాళ్ళే ఎక్కువ. ఒక వ్యక్తి ఎప్పుడైతే అధికంగా వినడం అలవాటు చేసుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు. మీరు ఒక్కరి మీదే ఎక్కువ ఇష్టాన్ని చూపిస్తే వారికి ఎక్కువ అలసైపోతారు. నవ్వడం నవ్వించడం అలవాటైతే లైఫ్లో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు. అందుకే నవ్వుతూ రోజును ప్రారంభించండి. విజేతల వద్ద ఎప్పుడు 2 ఆయుధాలు ఉంటాయి. ఒకటి, సమస్యలు పరిష్కరించుకోవడానికి చిరునవ్వు, సమస్యలు రాకుండా ఉండడానికి మౌనం. మీరు సంపాదిస్తున్నప్పుడు పలు రకాల వాళ్ళు మీకు పరిచయం అవుతారు. 10 రూపాయలు అప్పు అడిగినప్పుడు పరిచయస్తులు కాస్త పరాయి వాళ్ళ మీకు దూరంగా పారిపోతారు. జీవితం సుఖంగా ఉండాలి అంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1, జరిగినది మర్చిపోవాలి. 2, జరుగుతున్నది గమనించాలి. 3, జరగబోయే దానికి సిద్ధంగా ఉండాలి. క్రింద పడకుండా ముందుకు వెళ్ళడంలో ఏ గొప్పతనం లేదు. క్రింద పడిన ప్రతిసారి లేచి నిలబడి ముందుకు వెళ్ళడంలోనే గొప్పతనం ఉంది. యుద్ధం అనేది గెలుపు కోసం అయితే నీ వారితో కలిసి పోరాడు. అదే యుద్ధం నీ వారి కోసం అయితే ఒంటరిగా పోరాడు. ఎవ్వరూ కారణం లేకుండా మౌనంగా ఉండరు. మనసులో బాధ ఒక్కోసారి మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కి పెడుతుంది. మనం ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతామో వారి వల్లే ఎక్కువగా బాధపడతాము. ఒక కంటిలో నలుసు పడితే రెండో కంటికి ఆ బాధ తెలుస్తుంది. కానీ ఒక మనిషికి బాధ కలిగితే మరో మనిషికి ఆ మనిషి పడే బాధ అర్థం కాదు. మనం ఒక నిజాన్ని నమ్మించాలంటే ప్రూఫ్ కావాలి, కానీ అబద్ధాన్ని నమ్మించాలంటే కేవలం నటిస్తే సరిపోతుంది. తీయటి తేనె ఇచ్చే తేనెటీగలు కూడా సమయం వస్తే కాటు వేయక మానవు. అలాగే తీయటి మాటలు చెప్పేవారు కూడా హాని తెలపట్టవచ్చు. జాగ్రత్తగా ఉండండి. కాలమే జీవితం. కాలాన్ని వేస్ట్ చేస్తే జీవితాన్ని వేస్ట్ చేసినట్లే. నీకు సాయం చేసిన వారిని ఎప్పుడైతే పతనం చేయాలనుకుంటావో అప్పుడే నీ అసలు పతనం ప్రారంభమవుతుంది. లోకంలో ఉన్న చీకటంతా ఒక్కటైనా అగ్గిపుల్ల వెలుగును కూడా దాచలేదు. నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం, కృషి తోడైతే నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. కుటుంబం అంటే రక్త సంబంధం ఉన్నవాళ్లే కాదు, ఆపదలో మీ చెయ్యి పట్టుకొని మిమ్మల్ని ముందుకు నడిపించే వాళ్ళందరూ మీ కుటుంబమే. నీవు తల వంచితే ఈ సమాజం నీ తల మీద కాళ్ళు పెడుతుంది. అదే నువ్వు తల ఎత్తితే ఈ సొసైటీ నీ ముందు తల వంచుతుంది. అందుకే భయాన్ని జయించు, విజయాన్ని సాధించు. ఇతరులకు నీతులు చెప్పడంలో వచ్చే కుతూహలం, ఆనందం నీ తప్పులు తెలుసుకోవడంలో, వాటిని సరిచేసుకోవడంలో పెడితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. నమ్మకం, ప్రాణం 2 ఒకటే. ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చేయకు, మోసం చేసిన వారిని నమ్మకు. అవసరం లేని ఆర్భాటాలు, అక్కరకు రాని ఆవేశాలు ఎప్పటికీ పనికిరానివే. కాబట్టి ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోండి. ప్రతి వ్యక్తిలో మంచి చెడు 2 ఉంటాయి. నీలో మంచిని చూసిన వాళ్ళు మిత్రులవుతారు, చెడును చూసిన వాళ్ళు శత్రువులవుతారు. రెండింటిని సమానంగా చూసిన వాళ్ళే నిన్ను ప్రేమించిన వాళ్ళు అవుతారు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మీకు దాన్ని చూసే మనసు ఉండాలి, అభినందించే గుణం ఉండాలి. మిమ్మల్ని ఇష్టపడే వారిని వాడుకోవద్దు, మీ అవసరం ఉన్న వారిని తంపించుకొని తిరగవద్దు. మిమ్మల్ని నమ్మిన వారిని మోసం చేయవద్దు, మిమ్మల్ని గుర్తుంచుకునే వారిని మర్చిపోవద్దు. ఈ సమాజం మనల్ని ఎంతగా పొగుడుతుందో అంతే సులభంగా నిందిస్తుంది. కాబట్టి మనం నింద పొగడ్తలను పట్టించుకోకుండా శాంతంగా ఉండాలి. గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోకండి. గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును నిర్మించుకోండి. భవిష్యత్తులో ఏమి జరుగుతుందోనని ఎప్పుడూ లెక్కపెట్టేవాడు దేనిని సాధించలేడు. మంచిదని మీరు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించండి. వాదించే వారికి నువ్వు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉంటావు. భయపడుతూ కూర్చుంటే బ్రతకలేవు. తప్పో ఒప్పో ఒక అడుగు వేసి చూడు. గెలుపు అయితే నిన్ను ముందుకు నడిపిస్తుంది, ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది.
నువ్వు ఏదైనా మంచి పని చేసేటప్పుడు ఎవ్వరు ఎన్ని చెప్పినా వినకు, నీకు నచ్చింది చెయ్యి. అప్పుడే నీవు సంతోషంగా ప్రశాంతంగా ఉంటావు. నీ బలం ఎవ్వరికి తెలియకపోయినా పర్వాలేదు, బ్రతకయ్యొచ్చు. కానీ నీ బలహీనతను మాత్రం ఎవ్వరికీ తెలియనివ్వకు, బ్రతకనివ్వరు. అర్థం కాకపోతే మరొక్కసారి అడిగి తెలుసుకోవాలి. కానీ తప్పుగా అర్థం చేసుకొని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడే వాళ్ళే కాదు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా నీకు దూరం అవుతారు. నీ ప్రమేయం లేకుండా నిన్ను ఎవ్వరూ నాశనం చేయలేరు. అది తెలుసుకుంటే నీకు ఒకరిని నిందించే అవసరం ఎప్పుడూ రాదు. పిల్లల్ని ఏ కష్టం రాకుండా పెంచడం మంచిదే, కానీ మీరు పడే కష్టం తెలియకుండా పెంచడం పొరపాటే అవుతుంది. ఒకరి మనసును గాయపరచడానికి ఒక క్షణం చాలు, కానీ గాయపడిన మనసు గెలవాలంటే మాత్రం జీవితకాలం సరిపోదు. గతం లేనివాడు, గాయం కానివాడు ఈ సమాజంలో ఎవ్వరూ లేరు. దానిలో మీరు కొత్త కాదు, నేను పాత కాదు. శ్రీరాముడు అంతటివాడే రావణాసుడికి నచ్చలేదు. శ్రీకృష్ణుడి అంతటివాడినే కంసుడు మెచ్చలేడు. అందుకే అందరికీ నచ్చేటట్లు, అందరూ మెచ్చేటట్లు మనం ఉండాల్సిన అవసరం లేదు. ఎవరి జీవితం వారిదే. నీవు చికాకులో ఉన్నప్పుడు ఎక్కువగా మౌనమే వహించు. ఆ టైంలో నీ నోటి నుంచి వచ్చేవి మాటలు కాదు, మారణాయుధాలు. ముందు కాలికి గర్వం లేదు, వెనుక కాలికి అవమానం లేదు. ఎందుకంటే ఆ రెండు కాళ్ళకి తెలుసు తమ స్థానం మారడానికి ఒక్క క్షణం చాలని. తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే అది మరింత పెద్ద ఆపదను నీకు తెచ్చిపెడుతుంది. నటించే వాళ్ళకి, మోసం చేసే వాళ్ళకి, స్వార్థపరులకి ఏ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉండవు. వాళ్ళకి అవసరం ఉంటే వాడుకుంటారు, అవసరం తీరగానే వదిలేస్తారు. చూసేవాళ్ళు చుట్టూ లేకున్నా సరే పువ్వు వికసించక మానదు. అలాగే నీవు నీ పని నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళు. నిన్ను ఇష్టపడే వాళ్ళు దారి వెతుక్కుంటూ వస్తారు. మంచి మనిషిలా జీవించు, కానీ మంచి మనిషినని నిరూపించుకునే ప్రయత్నం చేయకో. చెడు వ్యక్తిగా మారిపోయే అవకాశం ఉంది. నీకు కష్టం వస్తే నవ్వేవారు శత్రువులు, నీకు ధైర్యం చెప్పేవారు బంధువులు, నీ కన్నీళ్లు తుడిచేవారు స్నేహితులు. కానీ నీకు కనపడకుండా కన్నీళ్లు కార్చేవారు నీ తల్లిదండ్రులు మాత్రమే. గెలిస్తే వినయంగా ఉండు, ఓడితే ఓర్పుగా ఉండు. డబ్బు ఉంటే దయాగుణంతో ఉండు, డబ్బు లేకుంటే నిజాయితీగా ఉండు. నీవు అందరితో మంచిగా ఉన్నావని, అందరూ నీతో మంచిగా ఉంటారు అనుకోవడం నీ పిచ్చితనం. ఎందుకంటే లేడీ సింహాన్ని చంపడం లేదని సింహం లేడీని చంపకుండా ఉండదు. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దాన్ని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కింద నుండే మొదలవుతుంది. ఒక్కడిగా మనిషి జీవించలేడు అని దేవుడు బంధాలను సృష్టిస్తే మనిషి అవే బంధాలను తెంచుకుంటూ ఒక్కడిగా జీవించాలని చూస్తూ మళ్ళీ ఒంటరి అవుతున్నాడు. ఆడదాని మనస్తత్వం కోప్పడితే బాధపడుతుంది, కానీ ఒక మెట్టు దిగి ప్రతిమలాడితే నీపై ఉన్న ప్రేమను రెట్టింపు చేస్తుంది. కష్టసుఖాలు అనేవి వచ్చిపోయే సీజన్స్ లాంటివి. నీకు నచ్చినా నచ్చకపోయినా పోయినవి అవి రావాల్సిన సమయానికి వస్తాయి. ఉండాల్సినన్ని రోజులు ఉంటాయి, పోవాల్సిన టైం వచ్చినప్పుడే పోతాయి. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడం మంచిది. నిన్ను అర్థం చేసుకునే వారికి నీ రూపంతో పని లేదు. నిన్ను బాధ పెట్టే వారికి నీ మనసుతో పని లేదు. బరువులు మోసేవాడి కంటే బాధ్యతలు తెలిసినవాడే గొప్పవాడు. మనీ ఉన్నవాడి కంటే మర్యాద తెలిసినవాడే గొప్పవాడు. సహనంతో భరిస్తున్నారు కదా చులకన చేసి మాట్లాడడం తప్పు. నీ వారైనా పరాయి వారైనా ఎవరిని చులకనగా చూడకో. వారు తిరిగి హేళన చేస్తే భరించలేవు. జ్ఞాని ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు మాత్రమే మాట్లాడతాడు, కానీ అజ్ఞాని మాత్రం మాట్లాడే ప్రతిసారి అన్నీ చెప్పాలి అనుకుంటాడు. కోపాన్ని ఉప్పులా వాడాలి, ఎందుకంటే తక్కువైతే మర్యాద ఉండదు, ఎక్కువైతే విలువ ఉండదు. ఉన్న రోగానికి వెయ్యాల్సిన మందు మాత్రమే వెయ్యాలి, ఉన్న జీవితానికి ఉండాల్సిన ఖర్చు మాత్రమే ఉండాలి. అంతేకాని అవకాశం ఉంది కదా అని మితిమీరిన ఖర్చు చేస్తే అనర్థాలకు దారితీస్తుంది. ఈ సమాజంలో ఏ బంధము గొప్పది కాదు. నీతో అవసరాలు ఉన్నంత వరకే ఈ బంధాలైనా బంధుత్వాలైనా. అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే. వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు.